బొమ్మ ఏమై ఉంటుంది? ఇక్కడే కదా ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఏమైనట్టు? నా డాల్ ఏది? నీకు ఒంట్లో బాలేదు కదా, అయితే నేను నీకు మందులు ఇస్తాను. నేహా, నేహా, స్వీటీ, నేహా, నేహా, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నేహా, స్వీటీ, నీకిప్పుడు ఏమైంది? హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? చూడండి నాన్న, దీనికి ఒంట్లో బాగాలేదంట. అర్రే, తనకి జ్వరమా? ఓ, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా? చెప్పు. అమ్మ ఎక్కడ నాన్న? అమ్మ రూమ్ లో నిద్రపోతున్నారు. ఏంటి, నిద్రపోతోందా? నువ్వు ఓ పని చెయ్యి, నువ్వు ఈ బొమ్మతో ఆడుతూ ఉండు, సరేనా? నేను అమ్మని చూసొస్తాను. మీరు? నా పేరు రవి సార్, నేనే మీకు ఫోన్ చేశాను. పూర్వి సార్, రామ్మా. నీ పేరేంటి? స్వీటీ. నా వైఫ్. కాస్త రండి సార్. రక్తం, ఇంత చిన్న గుర్తులు. నేహా ఎక్కడా? సార్, పైన రూమ్లో ఉంది. మెహర్, బ్లడ్ శాంపిల్ తీసుకోండి. సార్, నా నేహా సార్, చూడదు సార్. రవి, మీరు కాస్త బయట ఉండండి ప్లీజ్. సార్, ఈ ఇంట్లోకి ప్రవేశించిన వాళ్ళు, అంటే ఈ పని చేసిన వాళ్ళు తలుపుని బద్దలగొట్టుకునేమి లోపలికి రాలేదు. తలుపులు, కిటికీలు అన్నీ సరిగ్గానే ఉన్నాయి. అంటే దీనికి ఒకే ఒక అర్థం, అది ఎవరైనా సరే ఈ కుటుంబానికి దగ్గర వారు, ఫ్రెండ్ లేదా బంధువులే దీన్ని చేసుంటారు. ఈ ఇంట్లోకి మీరు మాత్రమే కదా వచ్చారు? సార్, మీరేం మాట్లాడుతున్నారు సార్? నన్నే అనుమానిస్తున్నారా? మరి ఈ హత్య ఎలా జరిగింది? సార్, అందుకో మార్గం ఉంది, దాని ద్వారా తెలుసుకోవచ్చు. ఏంటి? నేను స్వీటీ టెడీబేర్ బొమ్మలో ఒక చిన్న కెమెరా ఫిక్స్ చేశాను. నాని క్యామ్. మా పని మనిషి మధుని చూసుకోవడానికి పెట్టాం సార్. తను స్వీటీ దగ్గర తప్పుగా ప్రవర్తిస్తే మేము తెలుసుకోవచ్చని. ఒకవేళ కెమెరాలో ఏవైనా రికార్డ్ అయ్యి ఉంటే. ఏది చూపించు.
ఇలా చూడు స్వీటీ, కొంచెం తిను. కొంచెం తినమ్మా, కొంచెం తిను, సరేనా? పాప, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మ చెప్తున్నాను కదా, పరిగెత్తద్దు, రా తిందాం. స్వీటీ, ఏం చేస్తున్నావు? ఇక్కడ పని చేస్తున్నాను కదా, ఏం ముట్టుకోకు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఐ లవ్ యూ మా. ఐ లవ్ యూ పా. మళ్ళీ చూడండి, రివెండ్ చేయండి. I love you, Pa. I love you, Pa. I love you, Pa. దయా, ఇదే ఆ పాయింట్. ఇక్కడే నేహాని చంపారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హంతకుడు తలుపు తెరిచాడు, వాడితో పాటు ఈ బొమ్మని కూడా తీసుకెళ్ళాడు. హంతకుడు మర్డర్ చేసిన వెపన్తో పాటు ఆ బొమ్మను కూడా తీసుకువెళ్ళిపోయాడు. అవును దయా, అదే జరిగింది. రవి, ఫుటేజ్లో ఒక బొమ్మ ఉంది కదా, దాని గురించి తెలుసా? అవును సార్, అది స్వీటీ దగ్గర ఒక డాల్ ఉంది. అది నడుస్తుంది, ఇంకా మాట్లాడుతుంది కూడా. అరే, ఏమైంది బంగారం? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నాన్నకి చెప్పు. అమ్మ ఉంది, బయట ఉంది నాన్న. సరే సరే, ఏడవకు. ఇంత పెద్ద డాల్ని ఎవరు తీసుకొచ్చారు? ఎవరు కొనుక్కొచ్చారు నాన్న? అమ్మా, ఈ డాల్ నడుస్తుందా? ఏది చూపించి ఎలా నడుస్తుంది? ఓ, ఇక్కడ బటన్ ఉందా? అర్రెర్రెర్రే, డాల్ నడుస్తోంది. సార్, ఇక్కడ నుంచి వాడు బొమ్మ తీసుకెళ్ళాడంటే ఖచ్చితంగా పక్కన వాళ్ళు ఎవరైనా చూసుండే అవకాశం ఉంది. రండి చూద్దాం, బయట ఏముందో కనిపెడదాం. ఇలా చూడండి, మేము సిఐడీస్ సార్. బాగా గుర్తు చేసుకొని చెప్పండి, ఎవరైనా రవి సార్ బంగ్లా నుంచి బయటికి రావడం మీరు చూసారా? పొద్దున్నే రవి సార్ వెళ్ళారు సార్. తన తర్వాత వాళ్ళ ఇంటి పని మనిషి వెళ్ళింది. ఆ తర్వాత ఎవరు వచ్చి వెళ్ళినట్టు నేను చూడలేదు సార్. కాస్త బాగా గుర్తించుకుని చెప్పండి, 2 గంటల ముందు ఎవరైనా చూసారని. కాస్త బాగా ఆలోచించి చెప్పండి. లేదు సార్, ఖచ్చితంగా నేను ఎవరిని చూడలేదు. మీరు ఇక్కడే ఉన్నారా? అవును సార్. కొద్దిసేపటి క్రితం పక్కింటి ఆవిడ చెప్పిందని పిండి మిల్లుకి వెళ్ళొచ్చాను, కానీ ఇక్కడే పక్కకే వెళ్ళాను. నేను అక్కడి నుంచి గేటును చూస్తూనే ఉన్నాను. సరే, ఈ డాల్ అంటే ఇక్కడ ఓ బొమ్మ నడుచుకుంటూ వెళ్ళడం నువ్వు చూసావా? డాలా సార్? అదే ఆ డాల్, పిల్లలు ఆడుకుంటారు కదా బొమ్మ, అది నడుచుకుంటూ వెళ్ళడం చూసావా? లేదు సార్. సచిన్, ఈ డాల్ కథ ఏంటి? సార్, అది నేను కెమెరా ఫుటేజ్లో చూశాను. ఆ బొమ్మ నడిచే సౌండ్ వినిపించింది. ఆ తర్వాత తలుపు తీసిన సౌండ్, తర్వాత మూసిన సౌండ్ కూడా వినిపించింది. అందుకే ఆయన అడిగాను సార్. డాల్ తారిక, ఏం తెలిసిందే? సో విచిత్రమైన విషయంలా ఉంది. ఇలా అంతా కూడా అసలు జరుగుతుందా అనిపిస్తుంది. చేతి గుర్తులున్నాయి. చేతి ఆనవాలంటే ఎవరిదగి ఉంటుందో చెప్పు. పసిపిల్ల వేలు గుర్తులు. తారిక, చిన్నపిల్ల చేతి రేకులు ఇంత చిన్నగా ఎలా ఉంటాయి? పిల్లది కూడా కాదు, అంతకన్నా చిన్నదిలాగా అనిపిస్తుంది. ఏంటి? చిన్న బిడ్డ వేళ్ల కన్నా చిన్న గుర్తులు అంటే ఏదైనా బొమ్మదై ఉండొచ్చు, లేదా ఏదైనా డాల్ దై ఉండొచ్చు. అవును సార్, అది ఒక డాల్దే అయి ఉండాలి. సార్, నేను అక్కడ చూసింది
ఇంకా ఫీల్ అయింది మాత్రమే నేను మీకు చెప్పాను సార్. ఇలా ఎలా జరుగుద్ది సచిన్? సచిన్, ఒక డాల్, ఒక బొమ్మ ఆ విధంగా చేయడం అస్సలు కుదరదు. ఇందులో ఎవరో ఉన్నారు. ఈ డాల్ని తప్పుగా ఉపయోగిస్తున్నారు. ఎవరో ఉన్నారు. మనం ఖచ్చితంగా కనిపెట్టాలి అది ఎవరనేది. అయితే సార్ ఈ డాల్ చాలా తెలివైనది, ఒక రోబోట్ లాగా. అవును పూర్వి, అది డాల్ అయితే రోబోట్ లాగా చాలా ఇంటెలిజెంట్గా ఉంటుంది. కానీ అసలు ఈ డాల్ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు అసలు ఈ డాల్ని ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు? రవి, ఇప్పుడు చెప్పండి, ఈ డాల్ని మీరు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు? సార్ దాని గురించి నాకు ఏమీ తెలియదు సార్. ఎందుకంటే నేహానే స్వీటీ కోసం బొమ్మ డ్రెస్సులన్నింటినీ కొనుక్కుని తీసుకొస్తుంది సార్. అది సర్లే రవి, మీరేం చేస్తుంటారు? సార్ నేను సొంతంగా గార్మెంట్ ఎక్స్పర్ట్ బిజినెస్ చేస్తున్నా. మరి మీ వైఫ్ ఏం చేస్తున్నారు? తను హౌస్ వైఫ్ సార్. అయితే నేహా ఒక హౌస్ వైఫ్, కానీ ఆవిడ బయటికి వెళ్తూ ఉంటారు కదా, అంటే ఆవిడకి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారుగా, అవునా? వాళ్ళ గురించి మీరేమైనా చెప్పగలరా? నేహాకి ఫ్రెండ్ సర్కిల్ ఉంది సార్. తను తరచుగా వాళ్ళతోనే పార్టీలకి వెళ్తుంది సార్. నేహా వాళ్ళతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది సార్. మీ వైఫ్ వాళ్ళతో బయటికి వెళితే మీ బిడ్డని ఎవరు చూసుకునేవాళ్ళు చెప్పండి సార్? మా ఇంటి పని మనిషి మధు. పని మనిషి మధు. రవి, మీతోనూ నేహాతోనూ పని మనిషికి ఏవైనా గొడవలు ఉన్నాయా? ఒకవేళ అందువల్ల మధు ఈ విధంగా చేసి ఉంటుందా? కాదు కాదు సార్, అలా ఏం జరగలేదు. యాక్చువల్లీ మధు మా దగ్గర 10 ఏళ్ళుగా పనిచేస్తాం సార్. తన గురించి తప్పు పట్టడానికి ఏమీ లేవు సార్. మధు ఖచ్చితంగా ఈ పని చేసి ఉండదు. మధు ఆ విధంగా చేసి ఉండదు. ఇక మిగిలింది నేహా ఫ్రెండ్స్. వాళ్ళందరినీ రమ్మనండి. మీ అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే మీరు చెప్పే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నేహాని చంపిన వాడిని కనిపెట్టడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సరే, మీలో ఎవరికైనా ఎవరి మీదైనా అనుమానం ఉందా, లేదంటే నేహా మీకు షేర్ చేసిన విషయాలకి ఈ మర్డర్కి సంబంధం ఉందా అని తేలిపోతుంది. సో ప్లీజ్ ఏమైనా ఉంటే చెప్పండి. సార్ ఇది నిజంగానే చాలా షాకింగ్ గా ఉంది. అదేంటంటే నేహాకి ఇలా ఎలా జరిగిందని. తను చాలా ఫ్రెండ్లీ అయిన అమ్మాయి. చూడండి, ఒకవేళ ఆమెని ఎవరైనా బెదిరించవచ్చు, ఎవరైనా ఫాలో చేస్తుండొచ్చు, లేదా ఎవరైనా శత్రువు ఉంటారు. ఎవరైనా అలాంటిదేమీ నాకుతో చెప్పలేదు సార్. పదే పదే తను ప్రాంక్ చేస్తూ ఉంటుంది, కానీ అది ఎవరం తప్పుగా తీసుకోము కదా షీకా? నేనేం చెప్పాలి? నేహ చాలా మంచిది, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. కానీ అంటే ప్రాంకుని కూడా తను తప్పుగా అర్థం చేసుకుంటుంది, అంతేనా? అది నాకేం తెలీదు. ఎందుకు? అదేంటంటే సార్, యాక్చువల్లీ ఏ లేదు. చూడండి రిషికా మేడం, మాకు ఏమనిపిస్తుందంటే మీరు ఏదో చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. ప్లీజ్ చెప్పండి. సార్, యాక్చువల్లీ ఓ వ్యక్తి నేహాని ఫాలో అయ్యేవాడు. ఫాలో అయ్యాడా? ఎవడో చెప్పమ్మా. సార్, ఆయన ఎవరో నాకు తెలీదు, కానీ 2-3 సార్లు మార్కెట్ వెళ్ళినప్పుడు నేహ చాలా బాధపడేది సార్. నేను తనతో అడిగాను సార్, ఈ మధ్య ఎందుకు టెన్షన్ పడుతున్నావని. అప్పుడే తను నాతో చెప్పేది తనని ఎవరో ఫాలో అవుతున్నారని. తర్వాత 2-3 సార్లు వాడు నేహాని అడ్డు ఆపి మాట్లాడేవాడు. తర్వాత ఏమైంది? తర్వాత నాతో తను చెప్పింది తన భర్తతో దీని గురించి చెప్పేస్తుందని. కానీ తర్వాత అసలేం జరిగిందో నాకు తెలీదు సార్. నేహా ఈ విషయం మీకు చెప్పిందా? అవును సార్, నేహా ఈ విషయం నాకు చెప్పింది. ఎందుకని ఈ విషయం మాకు ముందే మీరు చెప్పలేదు? సార్, చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం? చెడ్డ పేరు తప్ప ఇంకేమీ దొరకదు. నేను నేహా గురించి ఇకపై ఎవ్వరిని అడగను సార్. కానీ ఇలా చూడండి, మేమిక్కడికి నేరస్తుని పట్టుకోవడానికి వచ్చాం. మీకు ఏం తెలిసినా దాచకుండా చెప్పండి. సార్, తనని ఎవరో ఫాలో అవుతున్నారని నేహా నాతో చెప్తూ ఉండేది. ఇలా చెప్పిన తర్వాత ఓ రోజు తనతో పాటు మార్కెట్కి వెళ్ళాను, కానీ ఆ రోజు ఎవరినీ చూడలేదు సార్. అప్పుడు నేను తనకి
ఈసారి చూస్తే ఫోటో తీసి పెట్టు అని చెప్పాను సార్. మరి తను ఫోటో తీసిందా? అవును సార్, ఫోటో తీసింది. కానీ ఫోటో చాలా మసగ్గా ఉంది సార్. ఆ తర్వాత ఏదో ఒకటి చేద్దామనేలోగా ఇలా అయిపోయింది సార్. పంకజ్, సార్? ఫోన్లో ఫోటో ఉందేమో చూడు. ఆ ఫోటో ఇదేనా? అవును సార్, వీడే ఆ టోపీ పెట్టుకున్నవాడు. సార్ సార్ ఈ ఫోటోలో క్లియర్గా లేదు. ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా ఈ ఫోటోని క్లియర్గా తీయలేరు. పంకజ్, అతను వేసుకున్న టోపీ కనిపిస్తోందిగా, మనం ఆ టోపీని పట్టుకోవాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ టోపీ పెట్టుకున్నవాడు కూడా దొరుకుతాడు. ఇదిగోండి, ఆ క్యాప్ దొరికింది. ఆ టోపీ వేసుకున్న వాడి టోపీ ఇలాగేగా ఉంటుంది. సార్ ఈ క్యాప్ మీకు ఎక్కడ దొరికింది? అదే కొట్లోనే. అక్కడే వాడు కూడా వాడి క్యాప్ కొన్నాడు. అయితే సార్, ఆ క్యాప్ పెట్టుకున్నవాడు? ఆ క్యాప్ వేసుకున్న వాడినే వెతకబోతున్నాం సచిన్. వాడినే ఇప్పుడు మనం కనిపెట్టాలి. ఆ క్యాప్ అతన్ని ఎలా సార్ కనిపెట్టాలి? పూర్వి మనం అక్కడి నుంచే ప్రారంభిద్దాం. ఎక్కడి నుంచైతే వాడు నేహాని వెంబడించాడో అక్కడి నుంచి. ఒరే దేవుడా, 33 డిగ్రీ టెంపరేచర్. ఎండాకాలం ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుస్తుంది. ఈ జాకెట్ వేసుకుని మీరు ఎలా తిరుగుతున్నారు? చాలా దాగంగా ఉంది సార్. ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. చాలా దాహంగా ఉందా సార్? అసలేంటి విషయం ఏంటి? మీరంతా ఏం పని చేస్తున్నారు? సిఐడి. సిఐడి? నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా. అదంతా వదిలేయండి. మీరు ఒక విషయం చెప్పండి. మీరు ఇక్కడ ఎవరైనా ఇలాంటి క్యాప్ వేసుకుని వెళ్ళడం చూసారా? సేమ్ ఇదే క్యాప్. అవును సార్, గుర్తొచ్చింది. సార్, ఈ టోపీ వేసుకున్న వ్యక్తిని నేను అదిగో అక్కడ చూశాను సార్. కొన్ని రోజులుగా ఆ వ్యక్తి ఎప్పుడు అక్కడే నిలబడుతూ ఉండేవాడు సార్. ఎవరి కోసం వెయిట్ చేస్తాడు అనుకుంటా సార్. కాసేపు ఉంటాడు, తర్వాత బయలుదేరిపోతాడు సార్. అలాగా? ఇటువైపా? అక్కడే సార్. ఖచ్చితంగా అక్కడ చెక్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇలాంటి మేడం, టోపీ. సారీ. ఈ వేళప్పుడే చెప్పులు తెగిపోవాలా? ఏదైనా మంచి పని చేయడానికి వెళ్తున్నప్పుడే ఇలా చెప్పులు తెగిపోతూ ఉంటాయి. అంతా నా తలరాత. ఇది ఇప్పుడు సెట్ అయ్యేలా లేదు. బ్రదర్, ఏంటి? మేము సిఐడి వాళ్ళం. అయితే నేనేం చెయ్యాలంట? చూడండి, మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము. మీకు సమాధానం తెలిస్తే మాకు సహాయంగా ఉంటుంది. ఇలా చూడండి, నాది డీసెంట్ ఫ్యామిలీ. అనవసరమైన చిక్కుల్లో చిక్కుకోవాలనుకోవడం లేదు. ఈ రోజు పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏంటో చెప్పులు తెగిపోయాయి. ఇప్పుడేమో మీరు వచ్చారు. ప్రశ్న ఏంటంటే, ఇలాంటి టోపీ వేసుకొని ఎవరైనా మీరు చూసారా? ఇక్కడ పక్కన ఇలాంటి టోపీ వేసుకొని. ఇతను మా పక్కింట్లోనే ఉంటారు. మీరు ఎక్కడ ఉన్నారు? ఇలా నేరుగా వెళ్తే వచ్చే లెఫ్ట్లో. థ్యాంక్ యూ. ఒక విషయం, ఈ చెప్పులు వదిలేసి ఈ షూస్ తీసుకోండి. ఎవరు మీరు? మేము సిఐడి వాళ్ళం. లోపలికి రండి.
మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నందుకు క్షమించండి. మేము ఇలాంటి క్యాప్ వేసుకునే వాళ్ళని వెతుకుతున్నాం. మీరు ఎవరైనా చూసారా? చూడండి, వాడు ఇక్కడే ఉన్నారని మేము తెలుసుకున్నాం. ఉన్నారని కాదు, ముందు ఉండేవారు. ఇప్పుడు లేరంటే ఏంటి అర్థం? మ్యామ్, నిన్నే ఇల్లు గాలి చేసి వెళ్ళిపోయారు. అద్దెకే ఉన్నారు. ఆయన ఏదైనా నేరం చేశారా సార్? అవును, చాలా దారుణమైన విషయం చేశారు. సరే, వాడి గురించి మీకు ఏదైతే అది మీరు మాకు చెప్పగలరా? వాడి పేరు? ఆయన పేరు కమల్ సార్. వాడు చెప్పింది నిజమా అబద్ధమా అని కూడా నాకు తెలియదు. పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు అన్నాడు. మీరు వాడికి ఇల్లు ఇవ్వడానికి ముందు ఏది చెక్ చేయలేదా? అది బ్యాక్గ్రౌండ్ చెక్ ఇంకా పోలీస్ వెరిఫికేషన్ ఏది చేయలేదా? అలాగే ఇల్లు ఇస్తారా? రోజు హస్బెండ్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావాలని అనుకుంటా. కానీ నాకు సమయం లేదు, ఆయనకి కూడా సమయం లేదు. సరే, ఇది చూడండి, వాడు తన కంపెనీ పేరు చెప్పాడా? గుర్తుందా? అది గుర్తులేదు సార్. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? నా కూతురు డాల్తో ఆడుకుంటుంది. ఆ డాల్ చేసే సౌండే అది. డాల్. చూడండి, మీరు తప్పుగా అనుకోకపోతే మేము లోపలికి వచ్చి ఆ డాల్ని చెక్ చేయవచ్చా? అలాగే. థ్యాంక్ యూ. శ్రేయ. సరే సార్. ఈ డాల్ మీరు ఎక్కడ కొన్నారు? అద్దెకి ఉన్న వాళ్ళే నా కూతురికి గిఫ్ట్ చేశారు. అతను ఈ డాల్ ఎక్కడ కొన్నారో మీకు తెలుసా? పక్కనున్న మార్కెట్ నుంచే కొన్నారు. వాళ్ళు అదే చెప్పారు. నేను మీ డాల్ని తీసుకోవచ్చా? యాక్చువల్లీ చాలా చెడ్డ అంకుల్ ఈ డాల్ని మీకు ఇచ్చారు. ఇప్పుడు మేము ఆ చెడ్డ అంకుల్ని పట్టుకోవాలనుకున్నాం. అందుకనే మాకు ఈ డాల్ కావాలి. కండిషన్ ఉందా? ఏం కండిషన్? అది ఆ అంకుల్ని మీరు కనిపెట్టాలి. ఖచ్చితంగా కనిపెడదాం. ఐ ప్రామిస్. ఇంకా నేను ప్రామిస్ చేస్తాను, ఈ అక్క ఇలాంటి డాలే మీకు కొని ఇస్తారు. ఓకే? ఓకే. థ్యాంక్ యూ. ఈ పార్ట్స్ అన్నిటినీ సెపరేట్ చేయాలి. ఫుల్ పోస్ట్ మార్టమా? అవును. ఒకవేళ మనకి దీని మూలంగా ఏదైనా క్లూస్ దొరికితే. ఏమైంది? ఎందులో ఏమైనా దొరికిందా? నో సార్, డాల్ చాలా క్లియర్గా ఉంది. కానీ ఒక విషయం ఉంది. ఏంటి? నేహా మొహంపై ఉన్న ఆ చేతి గుర్తులును ఈ డాల్ వేళ్ళు గుర్తులు రెండు మ్యాచ్ అవుతున్నాయి. సార్, బొమ్మ ఎవరినైనా చంపుతుందా? షిత, ఒక డాల్ ఎవరినైనా చంపుద్దా ఏంటి? చంపదు కదా. కానీ ఎవరో ఈ డాల్ని తయారు చేశారు, హత్య చేసే డాల్గా. దీని ద్వారా వాడు నేహాని హత్య చేశాడు. సార్, ఆ షాప్ అక్కడుంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళి చూద్దాం. వంశ్, చూడండి. రండి, ఏం కావాలి సార్ మీకు? మాకు ఒక విషయం చెప్పండి, ఈ డాల్ని మీ కొట్లో నుండే కొన్నారా? అవును, నా కొట్టు నుంచే. ఏమైంది? సరిగ్గా పనిచేయట్లేదా? ప్రాబ్లం ఏంటి? చాలా పెద్ద ప్రాబ్లం. చెప్పండి.
ఈ డాల్ ఒక హత్య చేసింది. ఏంటి ఏం చెప్తున్నారు మీరు? అవును, మేము సిఐడీస్. అదంతా సరే కానీ ఇది ఎలాగా? ఇది చిన్నపిల్లలు ఆడే వస్తువే కదా సార్, ఇదెలా సార్ హత్య చేస్తుంది? మీరేమంటున్నారు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మీకు అర్థం కావడం అవసరం లేదు. మీరు మాకు ఒక విషయం చెప్పండి, ఈ డాల్ని ఎవరు కొన్నారు? సార్ గుర్తొచ్చింది, ఒక వ్యక్తి వచ్చాడు. వాడు ఆ వ్యక్తి టోపీ వేసుకున్నాడా? ఇలాంటి టోపీ? అవును సార్, ఈ టోపీ వేసుకునే వ్యక్తే సార్, కానీ ఆయన 2 డాల్స్ కొన్నారు. ఖచ్చితంగా గుర్తుంది కదా, ఆ వ్యక్తి 2 బొమ్మలు కొన్నారా? అవును సార్, నాకు బాగా గుర్తుంది. ఆయన 2 డాల్స్ కొన్నారు, కానీ సార్ డబ్బులు తనతో వచ్చిన వ్యక్తి ఇచ్చాడు. ఆ, ఎవరు మీకు డబ్బులు ఇచ్చారో అతను మీ ముందుకు వస్తే గుర్తుపట్టగలరా? ఖచ్చితంగా గుర్తుపడతాను సార్, తన మొహం నాకు బాగా ఇంకా గుర్తుంది. మీరు మాతో రావాల్సి ఉంటుంది. సిఐడికి మీ సహాయం కావాలి. రవి సార్, రవి ఎలా నేహాని మర్డర్ చేస్తాడు? చాలా సింపుల్ గా ఒక మనిషిగా తెలుస్తున్నాడు. రవి ఒక అమాయపు మొహం వెనకాతలో ఒక రాక్షసుడు దాక్కున్నాడు. రవి అయితే రవియే నేహాని హత్య చేశాడా? తన భార్యనే వీడు హత్య చేశాడా? ముందు ఈ రవిని పట్టుకురండి. తలుపు తీయండి, తలుపు తీయండి. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తలుపులు తెరవండి ప్లీజ్. తలుపు తీయండి. సార్, లోపల డోర్ లాక్ చేసి కూర్చున్నాడు. అయితే ఇలాగే తడుతూ కూర్చుంటే పని అవ్వదు, బద్దలు కొట్టేద్దాం. సార్, నా కూతురా, తను ఎక్కడుంది సార్? తను పని ఉందిగా. స్వీటీ గురించి నువ్వు చింతించడం మానేసే జైలుకి వెళ్ళడానికి సిద్ధమవు. నేనేం తప్పు చేశాను సార్? తప్ప? నీ భార్యని చంపేసి ఏంటి తప్పని అడుగుతున్నావు? మీరేం మాట్లాడుతున్నారు సార్? చూడండి, నేను నా భార్యని ఎందుకు చంపుతాను? మేము అదే తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ కొట్లో నువ్వు డాల్ కొన్నావు. ఆ డాల్ని ఉపయోగించి నీ భార్యని నువ్వు దారుణంగా చంపేస్తావు. దయచేసి నాపై ఇలా నింద మోపకండి. ఒకవేళ మీరన్నట్టు నేహాన్ని చంపుంటే అక్కడి నుంచి తప్పించుకుని ఉండేవాడిని కదా సార్. నాపై దాడి చేసేంత వరకు అక్కడే కూర్చుంటానా ఏంటి? తన్నులు తినాల్సిన వాడివే. ఆ టోపీ వాడికి చంపడానికి డబ్బులిచ్చావు, ఆ అబద్ధాన్ని దాచడానికి కూడా డబ్బులిచ్చావు. కానీ ఒక్క విషయం మాత్రం నిజమేంటో స్పష్టంగా తెలిసిపోయింది. అర్థమైందా? చేసిన తప్పును ఒప్పుకో. తప్పు చేయనప్పుడు నేనెందుకు ఒప్పుకోవాలి సార్? నాకు చిన్న పాప ఉంది సార్. మీరే చెప్పండి, నా కూతురు జీవితం నాశనం అయిపోవడానికి నేనెందుకు అలా చేస్తాను సార్? తమాషా చేస్తున్నావా? నువ్వు ఇలా ఏడిచి నాటకాలు ఆడితే మేమందరం నమ్మేస్తామనుకున్నావా? సార్, నేను చెప్పేది నమ్మండి. నేను నా భార్య నేహాని కోల్పోయాను. తనని ఎవరో చంపేస్తే ఆ నింద నా మీదకి వచ్చింది. సార్, మీకు దండం పెడతాను, దయచేసి నా కూతురు దగ్గరికి తీసుకెళ్ళండి. చాలు రవి, చాలు. ఇలా ఏడవడం ఆపు. ఇప్పుడు మాతో రా. ఇలా చెప్తే మీరు నమ్ముతారు సార్. ఇప్పుడు నేను చెప్పేది మీరు నమ్మకపోతే గొంతు కోసుకుని చచ్చిపోతాను. ఖచ్చితంగా చచ్చిపోతాను. చూడు రవి, నువ్వు నిజంగా నేరస్తుడివా కాదని మేము కనిపెడతాం.
ఈ కుట్ర వెనక ఎవరున్నారో ఓ పని చేద్దాం, ఆ డాల్ కొట్టుకే వెళ్దాం. అప్పుడు తెలిపోతుంది ఎవరు దీని వెనక ఉన్నారని. చెప్పండి సార్, మళ్ళీ వచ్చారేంటి మీరు? నేను మీకు పూర్తిగా చెప్పేశాను కదా. కానీ నీ గురించి ఏం చెప్పలేదుగా. నేనైతే మీ ముందే నిలబడ్డాను కదా, ఏం చెప్పాలి చెప్పండి. ఏం చెప్పేది బాకీ ఉంది అని నువ్వు జైలుకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇదిగోండి, మీరు అనవసరంగా నా మీద అనుమానపడుతున్నారు. ఇది చాలా తప్పు. ఇలాంటి నిందలు నా మీద అసలు వేయకూడదు. మీరు సరిగా చెప్తున్నాడు, నిందలు వేయకూడదు. ఇంకా మేము నిందలు వేయలేదు. ఒకవేళ మేము నిందలు వేస్తామనుకో. సార్, టోపీ వేసుకున్న వ్యక్తి నాకు డబ్బులు ఇచ్చారు. వాడి గురించి ఇలాగా చెప్పమని చెప్పాడు. ఇంకొక వ్యక్తి అంటే రవియే కదా, ఆయన నీ కొట్టుకి రానేలేదు. అలా ఉన్నప్పుడు ఆయన ముఖం నీకలా తెలుసు? ఆయన ముఖాన్ని ఎలా స్కెచ్గా గీసావు నువ్వు చెప్పు. ఈ ఫోటో ఇచ్చాడు వాడు. దీన్ని చూసి చెప్పమని చెప్పాడు మీకు. ఓ, I love you, Amma. 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 నువ్వు నా దగ్గర ఇలా చేయకూడదు. దూరంగా వెళ్ళు, వెళ్ళు, పో, వెళ్ళిపో. I love you, Amma. I love you, Amma. I love you, Amma. I love you, Amma. I love you, Amma.
బొమ్మ అనేది ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి, కానీ ఈ బొమ్మల్ని చంపడానికి ఉపయోగించావు నువ్వు. ప్రాణం లేని ఈ బొమ్మ ఈరోజు ఒకరి ప్రాణాల్ని తీసేసింది. నీ బొమ్మలాట ఇంతటితో ఆపు. ఇంత క్రూరంగా ఉన్నావేంటి? ఆ బిడ్డకి తల్లి లేకుండా పోయింది తెలుసా? నేను నేహాని ద్వేషిస్తున్నాను. ఎప్పుడు చూసినా ధనవంతుల పొగరు చూపిస్తూ ఉండేది. పేదవాళ్ళని అసలు లెక్క చేయదు. నోట్లో ఏం వస్తే అది వాగుతుంది. అందుకే శాశ్వతంగా తన నోరుని ముయించేలా చేశాను. అరే, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? రవి నాకేం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? ఏంటి రవి ఏమిచ్చారో తెలుసా? ఇయర్ రింగ్స్, డైమండ్ ఇయర్ రింగ్స్. వావ్, బాగుంది నేహా. దీనికోసం మీ ఆయన దగ్గర ఎన్ని తీసుకున్నావేమిటి? ఇది 2 లక్షలు ఉంటుందని అనుకుంటున్నా, అందుకనే వేసుకున్నాను. నువ్వేమీ చెప్పలేదండి షీకా. అరే, బాగుందన్నానుగా, ఇంతకు మించి పొగడాలా ఏంటి? ఓ వజ్రానికి మరో వజ్రం తోడు. చాలు కదా. నేను చూస్తే కొన్ని విషయాల్లో బాధగా అనిపిస్తుంది షీకా. నువ్వు ఇలాంటి వస్తువుల్ని కొనుక్కోలేవు కదా. మన గ్రూప్లో నువ్వే అసలు ఏమీ లేని దానివి. అవును, నాకేమీ లేదు. నీకు తెలుసా, ఈసారి పార్టీ 5 స్టార్ హోటల్లో పెడదామనుకున్నా. దాని తర్వాత షీకా గురించి ఆలోచించా. పాపం తను ఎఫర్ట్ చేయలేదు. పార్టీకి రావడానికి మంచి డ్రెస్ వేసుకోవాలి కదా, అందుకనే నీకోసమే క్యాన్సిల్ చేశాను. సీరియస్ గా అంటున్నాను. ఐ వాజ్ సో అప్సెట్. ఎప్పుడు షికాతో బయటికెళ్ళినా మామూలు రెస్టారెంట్కే మనం వెళ్లాల్సి వస్తుంది. చాలు చాలు, ఇక నుంచి ఇది గుర్తు పెట్టుకోండి. మనం షీకాతో వెళ్ళినప్పుడు వడలు శనగలే తినాలి. హే కమ్ ఆన్ షికా, మనం జాలీగానే మాట్లాడుతున్నాం. కూర్చో. మేము ఊరికే కామెడీ చేసాం, నువ్వెందుకు సీరియస్ గా తీసుకున్నావు? తను నన్ను జోకర్ చేసినందుకు నేను కూడా తనని జోకర్ చేయాలనుకున్నా. నేను నా పాత పనివాణ్ణి రమ్మన్నాను. నేను వాణ్ణి రోజు నేహాని ఫాలో అవ్వమని చెప్పాను. ఓ, అయితే టోపీ పెట్టుకున్నవాడు నీ మనిషా? వాడెక్కడున్నాడు? సావంత్ వాడి రూమ్ నంబర్ 45. నిఖిల్, అక్కడికెళ్ళు. సార్. నే వాడితో చెప్పాను నేహాని చిత్రవద చేయమని, టెన్షన్ పెట్టమని, దొరికిన సమయంలో తనని ఫోటోస్ తీయమని, లో క్లాస్ వాళ్లతో తిరుగుతుందని పేరు మొత్తం చెడిపేలా చేయమన్నాను. కానీ అలా జరగలేదు. అవును, ఎప్పుడు చూసినా నన్నే కించపరిచేలా చూసేది. కోపంతో నేను నిర్ణయం తీసుకున్నాను. దాన్ని అంతం చేయాలనుకున్నాను. బతికుంటేనే కదా నా గురించి మాట్లాడగలదు. అయితే హత్య చేయడానికి మాస్టర్ మైండ్ నువ్వేనా? అవును. మార్కెట్ నుంచి ఒకేలా 2 డాల్స్ కొన్నాను. ఒకటేమో నేహా కూతురు స్వీటికి గిఫ్ట్ చేశాను, ఇంకొకటి నేహాని మర్డర్ చేయటానికి. నీకు చాలా తెలివుందని అనుకుంటున్నావా ఏంటి? రవి ఫోటోని ఆ బొమ్మ కొట్టు ఆయనకి ఇచ్చావు, కానీ వాడి కళ్ళల్లో నీ ఫోటో మేము చూసాం. అక్కడే నీ గేమ్ పూర్తయింది.
ఇప్పుడు జైల్లో కూర్చో. ఉరిశిక్ష కోసం ఎదురుచూడు.